అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం మళ్ళీ మొదలైంది. దీనికి సంబంధించి ఈరోజు బంద్ కూడా పిలిపించిన పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎట్లయితే ఒక జేఏసీ ఏర్పడ్డదో ఇప్పుడు ఒక జేఏసీ ఏర్పడ్డది. అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీ ఉద్యమానికి అయితే మద్దతు ఇస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలోని ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ ఆర్ట్స్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కొండ నాగేశ్వర సార్తో మనం ఇక్కడ ఉన్నాం. ఒకసారి బీసీ వాళ్ళ చీజగదుల పైన ఒకసారి మాట్లాడుతున్నాం. నమస్కారం. నమస్కారం సార్, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బీసీ ఉద్యమం మొదలైంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీల పరిస్థితి ఏమైనా మెరుగుపడ్డదా? 10 ఏళ్లలో రాణి ఉద్యమం మళ్ళీ ప్రారంభమైంది. దీన్ని ఎట్లా చూడాలి సార్? వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత మొదటి 10 ఏళ్లలో తెలంగాణలో జనాభా పరంగా అత్యధిక జనాభా 60% జనాభా ఉన్నటువంటి బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమానికి ముందు కూడా బీసీ ప్రజానికం, బీసీ మేధావులు, అనేక మంది బీసీ విద్యార్థి అమరవీరులు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం సమిధులయ్యారు. శ్రీకాంతాచారి, సిరిపురం యాదయ్య మొదలుకొని తెలంగాణ విద్యార్థి ఉద్యమ అమరవీరుల్లో సింహభాగం త్యాగాల్లోనూ పోరాటాల్లోనూ ప్రజా ఉద్యమాల్లోనూ బీసీలు ఆనాడు ఉవ్వెత్తున కలిసి పనిచేశారు. తెలంగాణ రాష్ట్ర అనంతరం తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో బీసీలకు ఒక ప్రముఖమైనటువంటి స్థానం వస్తుందని భావించారు. సరే, పరిస్థితులు ఏదైనప్పటికీ ఆనాడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేసింది. ఆ సమగ్ర కుటుంబ సర్వే పేరుకే వచ్చింది తప్ప ఆ తర్వాత వచ్చినటువంటి కుటుంబ సర్వే యొక్క వివరాలు, ఆ వివరాలను ఆధారం చేసుకొని ఎటువంటి ప్రణాళికలను నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేకపోయింది. తర్వాత 10 ఏళ్ల కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో అధికారంలో రావటం ఒక అడుగు ముందుకేసి, ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధిని శంకించడానికి వీలు లేదు, కానీ ఒక అడుగు ముందుకేసి రకరకాల కమిషన్లు, చివరికి డెడికేషన్ కమిషన్ ద్వారా వారు కుటుంబ సర్వే చేశారు. ఆ సర్వే ద్వారా తెలంగాణ పాపులేషన్లో 57%, గవర్నమెంట్ లెక్కల ప్రకారం 57% పాపులేషన్ తెలంగాణ పాపులేషన్లో బీసీ జనాభా ఉందనేది స్పష్టం అర్థమైపోయింది. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి తెలంగాణ ప్రజలకు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఇక్కడ కుటుంబ సర్వేతో పాటు సమగ్ర కులగణన జరిగిన తర్వాత బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసింది. వాగ్దానం మేరకు శాసనసభలో వాళ్ళు చేయాల్సిన ప్రాసెస్ చేసిన తర్వాత న్యాయస్థానాల్లో నిలబడాల్సినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియను పూర్తి చేయనందువల్ల ఇవాళ న్యాయస్థానంలో సమస్యలు ఎదుర్కొని 42% రిజర్వేషన్ బిల్లు తాత్కాలికంగా బ్రేక్ పడ్డది. న్యాయస్థానం కొట్టివేసి ఇది కేవలం తాత్కాలికమైన విరమణ మాత్రమే తప్ప బీసీల యొక్క నైతిక స్థైర్యాన్ని, బీసీలకి చట్టబద్ధంగా రావాల్సిన వాటాని, మేమెంతో మాకంతే అనే బీసీ జనాభా ఏదైతే నమ్ముతుందో, సభ్య సమాజం మొత్తం సమాజంలో ఉన్న సబ్బండ వర్గాలు బీసీలకు న్యాయమైన వాటా కోసం 60% ఉన్న బీసీలు 42% వాటాని కోరటం 100కు 100% న్యాయసమ్మతమైనది. ఈ న్యాయమైన డిమాండ్ ప్రజా ఆమోదం ఉంది అని చెప్పడానికి ఇవాళ అక్టోబర్ 18న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పానుకొట్టు నుంచి ఫ్యాక్టరీ దాకా, ఆర్టీసీ కార్మికుల నుంచి ఐఏఎస్ ఆఫీసర్ దాకా, ప్రైవేటు పాఠశాల టీచర్ నుంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ల దాకా, కేజీ విద్యార్థి నుంచి పీజీ విద్యార్థి దాకా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. మనకు తెలంగాణ రాష్ట్రం తర్వాత తెలంగాణ ఉద్యమ కాలంలో ఇంతటి సమగ్రమైనటువంటి స్వచ్ఛందమైన బంద్ను చూసాం. మళ్ళీ ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగా ఇది న్యాయమైన డిమాండ్, బీసీ జనాభా ప్రకారం 42% రిజర్వేషన్లు కల్పించాలని న్యాయమైన డిమాండ్కు ప్రజా ఆమోదం ఉందని చెప్పటానికి అన్ని రాజకీయ పక్షాలు వారి యొక్క సిద్ధాంత రాద్ధాలతో సంబంధం లేకుండా వారు మద్దతు ప్రకటించాల్సినటువంటి సందర్భంలోకి తెలంగాణ ప్రజానీకం తీసుకుపోయింది. కాబట్టి ఇది బీసీ ప్రజల యొక్క తొలి విజయం. బీసీ ప్రజానీకానికి మద్దతిస్తున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, బుద్ధిజీవుల యొక్క తొలి విజయంగా నేను భావిస్తూ ఉన్నాను. సరే, ఒక పక్క బీసీ ఉద్యమం అయితే ఉవ్వెత్తున నడుస్తూ ఉన్న సందర్భంలో ఎంబీసీ ఉద్యమం అనేది తెరపైకి వచ్చింది. వాళ్ళు నిన్న సోమగిరి ప్రెస్ క్లబ్లో కూడా ఎంబీసీ మాకు అణచివేస్తూ ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే బీసీలలో కూడా కొంత అగ్రకులం టైప్ ఉన్నది అని చెప్పేసి వాళ్ళ వాదన. దాన్ని ఎట్లా చూస్తారు అసలు? ఇక్కడ మొదటగా మనం గమనించాల్సింది
బీసీ అనేది కులం కాదు, బీసీ అనేది ఒక సమాజం. 136 కులాల సమాహారంగా ఉండే బీసీ సమాజం ఒక కుటుంబంలో ఉన్న నలుగురు అన్నదమ్ముల మధ్య ఎక్కువ తగ్గులు ఉండటం అత్యంత సహజమైన అంశం. ఇవాళ ఎంబీసీలు చెప్తున్నటువంటి కోరికలో, వారు వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానాలలో కొంత సాపేక్షికంగా ఖచ్చితంగా వాళ్ళ వైపు న్యాయం ఉంది. కాబట్టి రేపు 42% రిజర్వేషన్లు సాధించిన తర్వాత ఏ స్ఫూర్తితోనైతే 42% రిజర్వేషన్లు బీసీలకు కావాలని అడుగుతున్నామో అదే స్ఫూర్తితో ఇవాళ బీసీఏలో ఉన్నటువంటి కులాలకు విద్య, ఉద్యోగ, చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు రావాలి, వాళ్ళ వాటా రావాలి. వాళ్ళని కూడా అభివృద్ధి చెందిన బీసీ కులాల మాదిరిగా ముందు తీసుకుపోయే దాంట్లో పోరాటం చేయాల్సి ఉంది. అందుకే ఇవాళ బీసీ సమాజం నిద్రపోవట్లేదు, బీసీ మేధావులు నిద్రపోవట్లేదు. కొంతమంది అవకాశవాద శక్తులు ఇవాళ బీసీ ఉద్యమం 42% కోసం జరుగుతున్న ఈ తరుణంలో బీసీ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం, ఐక్యతను దెబ్బతీయటం కోసం, స్ఫూర్తిని దెబ్బతీయటం కోసం ఎన్నడూ మాట్లాడిన మీరు ఇవాళ ఎంబీసీల గురించి మాట్లాడటం అంటే ఇది ముసలి కన్నీరు గార్చడం తప్ప మరొకటి కాదు. ఖచ్చితంగా ఎంబీసీలు ఏదైతే భయాందోళనలో ఉన్నారో, ఏదైతే తమ వాటా రావాలని కోరుకుంటున్నారో ఆ వాటా వాళ్ళకి దక్కి తీరాల్సిందే. 100కు 100% ఎంబీసీలు, బీసీఏలో ఉన్నటువంటి రజక, మంగళి, సర్వకులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి వాటాల్లో, పరిపాలనలో, విద్యా, ఉద్యోగ అవకాశాలు రావాల్సిందే. ఇక్కడ మరొక విషయం కూడా గమనించాలి. ఎంబీసీలకు రావాల్సినటువంటి వాటా కానీ, ఎంబీసీలకు రావాల్సిన న్యాయమైన హక్కు కానీ ఎవరి నుంచి రావాలి? 42% నుంచి రావాలి. 42% నుంచి ఎంబీసీలకు రావాలి తప్ప 42% వెలుపల ఉన్నటువంటి రిజర్వేషన్ల నుంచి ఎంబీసీలకు వచ్చే అవకాశం లేదు. అంటే 42% వాటా వచ్చినప్పుడు ఆ వాటాలో జనాభాకు తగ్గట్టుగా ఖచ్చితంగా ఎవరి ప్రతిఫలాన్ని వాళ్ళు అనుభవించాలి. ఇప్పటికే బీసీ మేధావుల ఫోరం చిరంజీవులు సార్ ఇప్పటికే పెద్ద ఎత్తున గణాంకాలతో ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ల నుంచి వారు జనాభా లెక్కలు, డెమోగ్రఫిక్ సిచ్యువేషన్ ఆధారంగా, సెన్సస్ ఆధారంగా, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా, బీసీ కమిషన్ నిర్వహించిన లెక్కల ఆధారంగా ఏ కుల జనాభా ఎంత అనేది ఉంది, మేమెంతో మాకంతా మన వాటాకు తగ్గట్టుగా, మన ప్రజానికానికి తగ్గట్టుగా మన వాటా రావాలని అందరూ కోరుకోవాలి. అందులో వెనుకబడి వివక్షతకు గురయ్యి ఇప్పటికి కూడా చదువుకి, విద్యకు, ఆర్థికానికి, ఆదాయానికి, ఆత్మగౌరవానికి నోచుకోకున్నటువంటి ఎంబీసీ కులాలకు ఖచ్చితంగా మిగతా బీసీ కులాలతో పాటు న్యాయం జరగాల్సిందే. పోరాటంలో వాళ్ళు కలిసి రావాలి, కలిసి వస్తున్నారని మేము నమ్ముతున్నాం. ఇలాంటి ఈ సమూహంలో ఎంబీసీ కులాల మధ్య, బీసీ కులాల మధ్య ఎట్లాంటి వ్యతిరేక భావం లేదు. వ్యతిరేక భావం ఉందని నమ్ముతున్న వాళ్ళు ఈ ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం, ఈ ఉద్యమాన్ని వ్యతిరేకంగా పలచనగా చేయటం కోసం, 42% రిజర్వేషన్ రావటం కోసం జరిగే కుట్రలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నట్టుగా భావించాలి తప్ప ఇది బీసీల ఐక్యతకు ఏమాత్రం ఉపయోగపడేది కాదు. చివరిగా నేను ఎంబీసీ మిత్రులు కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్న, బీసీ పోరాటంలో భాగంగానే ఎంబీసీల యొక్క సమస్య పరిష్కారం అయితే తప్ప రెచ్చగొట్టే శక్తులు, ఉద్యమాన్ని నీరుగార్చే శక్తులు మీకు లేనిపోని విషయాలు చెప్పినప్పుడు అది అంతిమంగా మీరు, మేము, మన అందరం కూడా ఉంటుంది. కాబట్టి ఎంబీసీలు, బీసీలు వేరువేరు కాదు, ఇవన్నీ ఒకే గుడ్డలో ఉన్నటువంటి ఒక పెద్ద గుడ్డ, ఒకే తానులో ఉన్నటువంటి గుడ్డగా దీన్ని అర్థం చేసుకోవాలి. మనందరం ఒక గూటి పక్షులుగా అర్థం చేసుకోవాలి. మన ఉద్యమాన్ని నిరంతరం కొనసాగించాలి. ప్రభుత్వం, న్యాయస్థానాలు, అవకాశవాద శక్తులు మన నోటి దగ్గరకు వచ్చినటువంటి 42% రిజర్వేషన్ని అన్యాయంగా లాక్కొని న్యాయపరంగా ముందుకు పోకుండా కట్టేసిన ఈ తరుణంలో మన విశాల దృక్పథంతో పోయినప్పుడు మాత్రమే సమస్య పరిష్కారం చేసుకుంటాం తప్ప ఇక్కడ ఉన్నటువంటి భేదాభిప్రాయాలు, ఉద్యమాన్ని నీరుగార్చే శక్తుల యొక్క మాటలకి, ప్రలోభాలకి మనం లొంగితే మనం ఏనాడు కూడా మన లక్ష్యాన్ని మనం సాధించలేమని చెప్పి మనం అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతం అయితే ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు బీసీ ఉద్యమానికి మద్దతు ఇస్తూ ఉన్నాయి. అటు బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు మావోయిస్ట్ పార్టీ, అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈ రిజర్వేషన్లు సాధించాలంటే ఏ పార్టీ, ఏ ప్రభుత్వంతో అవుతుంది? ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉన్నది, బీజేపీ ఏమో కాంగ్రెస్ బీజేపీలో ఇస్తున్నారు. అసలు దీన్ని ఎట్లా చూడాలి మనం? బీసీలను మొత్తం రాజకీయంగా ఓటు బ్యాంక్ కోసం వాడుకుంటారని చెప్పేసి ఒక చర్చ జరుగుతూ ఉన్నది. దీన్ని ఎట్లా? 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీల జెండాలు కప్పుకొని ఎజెండాలకు అనుగుణంగా నడిచింది బీసీలే. 65% మించి ఉన్నటువంటి బీసీ జనాభా ఇవాళ ఇప్పటికీ స్వతంత్రంగా బీసీలు ఉండలేకపోవడానికి కారణం ఆయా రాజకీయ పార్టీల యొక్క జెండాల్లో, ఎజెండాల్లో చిక్కుకొని పోవటం తప్ప మరొకటి కాదు. నిజాయితీగా పనిచేసే ఉత్పత్తి కులాలు, శ్రామిక కులాలు, బీసీ కులాలు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ సిద్ధాంతాన్ని తమ సిద్ధాంతంగా ఆశగా, శ్వాసగా అనుకొని భావించే కులాలు, ఉత్పత్తి కులాలు, శక్తి మేరకు పనిచేసే కులాలు బీసీ కులాలు. ఈ బీసీ కులాలకు ఉన్నటువంటి బలహీనతను స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని రాజకీయ పార్టీలు లూటీ చేశాయి. ఇప్పుడు సరైన సమయం వచ్చింది. మీరు చెప్పినట్టు ఎవరు బీసీలకు మిత్రులు, ఎవరు బీసీలకు శత్రువులు
కపట బుద్ధితో ఎవరున్నారు, కపట నాటకం ఎవరు ఆడుతున్నారు అనేది తెలవాల్సిన సమయం వచ్చింది. అన్ని పార్టీలు, కేంద్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీ 42% రిజర్వేషన్లు సపోర్ట్ చేస్తుంది, రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీ 42% రిజర్వేషన్ సపోర్ట్ చేస్తున్నాయి. అంటే కేంద్రంలో పార్లమెంట్లో ఇవ్వగలిగే స్థితిలో ఉన్న బీజేపీ పార్టీ ఇవాళ సపోర్ట్ చేస్తూ ఉంది. మరి మీరు గల్లీలోనేమో 42% రిజర్వేషన్ సపోర్ట్ చేస్తున్నారు, ఢిల్లీలో అధికారం మీ చేతిలో ఉంది, ఢిల్లీ పార్లమెంటు పీఠం మీ చేతిలో ఉంది, ఎర్రకోట మీ చేతిలో ఉంది. ఉన్నప్పుడు మీరు బీసీల పట్ల మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ పైన ఉందనేది సత్యం. బీజేపీ వాళ్ళ తెలంగాణలో రాజకీయంగా మనుగడ సాధించడం కోసం అనేక మాటలు మాట్లాడవచ్చు. మేము బీసీలకు అనుకూలం అనవచ్చు, జై బీసీ అనవచ్చు, బీసీ ఆత్మగౌరవం అనవచ్చు. కానీ పెట్టగలిగే స్థితిలో ఉన్నది మీరు నిజంగా అదే కమిట్మెంట్ ఉన్నట్టయితే, అదే చిత్తశుద్ధి ఉన్నట్టయితే పార్లమెంట్లో బిల్లు పెట్టండి. రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో చేర్చాల్సినటువంటి బాధ్యత కానీ, అధికారం కానీ, అవకాశం కానీ మీ చేతిలో ఉన్నాయి. మీ చేతిలో ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేకపోతున్నారని చెప్పి స్పష్టంగా మేము అడుగుతా ఉన్నాం. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా సడన్గా బీసీల పైన ప్రేమ కురిపిస్తూ ఉంది. 10 ఏళ్ల కాలంలో మీరు ఏం చేశారని వాళ్ళు కూడా ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి. లేటుగానైనా మీరు కళ్ళు తెరిచారు, మీ కళ్ళు తెరిచి నిజమే అనిపిస్తే మీ చిత్తశుద్ధిని మీరు ప్రదర్శించాలి. అందుకనే ఇవాళ బీసీ ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు, నిద్రపోవట్లేదు. ప్రతి తెలంగాణలో ప్రతి పల్లె చదువుకున్న విద్యావంతుడు బీసీ డిమాండ్ బలపరిచే సామాజిక ప్రజాస్వామిక వాదులు అందరూ పేపర్లు చదువుతున్నారు, టీవీలు చదువుతున్నారు, టీవీలు వింటున్నారు, నాయకుల యొక్క మాటలు వింటున్నారు. మీ యొక్క నాటకాలు ఎన్నో రోజులు సాగవు. నెలలో 2 నెలల్లో 3 నెలల్లో ఉంటుంది. 3 నెలల తర్వాత అయినా 4 నెలల తర్వాత అయినా బీసీ ప్రజానీకం మీ ఆఫీసులు ముట్టడిస్తారు, మీ ఇల్లును ముట్టడిస్తారు, మీ కపట నీతిని ఎండగడతారు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు పార్లమెంట్లో పెట్టాల్సిందే. మీకు వేరే దిక్కు లేదు. సర్వనాశనమై సమాధి కట్టుకొని వెళ్ళిపోతారా తెలంగాణ నుంచి, లేదా తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని పైకెత్తి అధికారంలోకి వస్తారా? ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీలు నిర్వహించుకోవాలి, వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు సమాధి, మీ సెల్ఫ్ సూసైడ్ చేసుకుంటారా? మీకు మీరుగా సమాధి అవుతారా? లేక మీ కపట నాటకాన్ని బయటపెట్టి ఇవ్వగలిగే స్థితిలో ఉన్న మీరు ఇవ్వగలుగుతారా అనేది ఇవాళ బీజేపీ పార్టీ యొక్క చిత్తశుద్ధి పైన చాలా వరకు ఆధారపడి ఉంది. బీసీ సమాజం కూడా గమనిస్తూ ఉంది. కాబట్టి బీసీ సమాజం ఈ ఎటువంటి పరిస్థితులు కూడా మోసపోయే పరిస్థితిలో లేదు. అనేక కమిటీలు, అనేక రకాలైనటువంటి కలెక్టర్ కమిషన్ 1953, 56 నుంచి మొదలుకుంటే, మొట్టమొదటిసారి ప్రభుత్వమే జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలం నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా ప్రతిసారి బీసీలకు అవకాశం వచ్చిన ప్రతిసారి, బీసీ రిజర్వేషన్ అవకాశం వచ్చినసారి మీరు అడుగుతా ఉన్నారు. మొన్న 80ల్లో మీరు, 90ల్లో మీరు మండల కమిషన్ వస్తే కమండల మూవ్మెంట్ చేశారు. ఇవాళ బీసీలకు రాగానే మేము కూడా బీసీకి మద్దతు అంటున్నారు. మీ మద్దతు నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఒకవేళ ఇదే కపట నాటకం కొనసాగిస్తే మాత్రం రానున్న కాలంలో కేవలం తెలంగాణలో కాదు, దక్షిణ భారతదేశం మొత్తం కూడా మీ పార్టీ కనుమరుగైపోతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. అందుకే స్పష్టంగా ఇవాళ బీజేపీ చేతిలో బాలున్నది, బీజేపీ కోర్టులో బాలున్నది, కేంద్ర ప్రభుత్వం కోర్టులో బాలున్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నువ్వు డిలే చేయొచ్చు కానీ డినే చేయడానికి అవకాశం లేదు. నువ్వు డినే చేయదలుచుకుంటే మాత్రం దక్షిణ భారతదేశం మొత్తం నీ పార్టీ కుప్పకూలిపోవటం ఖాయం. ఎంతో కాలం బీసీ ప్రజలు మిమ్మల్ని నమ్మరు. మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకొని 42% కోసం ముందుకు పోతారా, లేదా ఇట్లనే నటన చేసుకుంటా కనుమరిగిపోతారా అనేది బీజేపీ ఆలోచించుకోవాలని చెప్పి, ఆలోచింప చేయాలని చెప్పి బుద్ధిజీవులందరూ నేను కోరుతూ ఉన్నాను. బీసీ రిజర్వేషన్లను సాధించాలంటే ఏం చేయాలి మీ అభిప్రాయం? ఒక ప్రొఫెసర్గా బీసీలకు స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ల కోసం ఉద్దేశించింది. నేను అంటాను, ఒక యూనివర్సిటీలో టీచర్గా కేవలం స్థానిక సంస్థల్లోనే కాదు, చట్టసభల్లో బీసీలు 40% రిజర్వేషన్ కల్పించాలి. విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలి. ఎందుకు కల్పించాలని చెప్పి మేము అడుగుతున్నాం. మీరే చెప్పారు, 5% జనాభా లేనటువంటి ఆధిపత్య కులాలకి 10% రిజర్వేషన్లు ఇస్తారు. 60% జనాభా, మీ లెక్కల ప్రకారం 57% జనాభా 60%కి మించి ఉన్నామని చెప్పి మేము అంటున్నాం. ఎందుకంటే బీసీ కులాల్లో ఉన్న నొమాడిక్ కులాలు ఏవైతే ఉన్నాయో, సంచార జాతులు, వారు బీసీఏలో ఉన్నటువంటి సంచార జాతులు, ఆధార్ కార్డు లేకుండా ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బీసీఏలో ఉన్న కులాలు. ఒకవేళ వాళ్ళకి ఆధార్ కార్డులే ఉంటే వాళ్ళ లెక్కింపులోకి వచ్చి వస్తే మా జనాభా 65% ఉండేది. కాబట్టి ఇవాళ మీరు మోసం చేయొచ్చు కాక, ఖచ్చితంగా రానున్న కాలం బీసీ ఉద్యమమే. తెలంగాణ సాయుధ పోరాటం ఈ తెలంగాణ గడ్డపైన జరిగింది. తెలంగాణ పోరాటం ఈ గడ్డపైన జరిగింది. మొన్న కేటగిరైజేషన్, ఎస్సీ కేటగిరైజేషన్ పోరాటం ఈ గడ్డపైన జరిగింది. ఈ గడ్డపైన తెలంగాణ సమాజంలో ప్రతి ఊరిలో 60 నుంచి 70% కుటుంబాలు బీసీ కుటుంబాలు ఉంటాయి. ఉత్పత్తి కులాలు బీసీ కుటుంబాలు ఉంటాయి.
కూలి దగ్గర నుంచి వ్యవసాయం దాకా ప్రతి పనిలో ఉండేది, ప్రతి పనిముట్టును తయారు చేసేది బీసీ కులం. ఒక్కసారి తెలంగాణలో మీకు ఇష్టం వచ్చిన గ్రామాన్ని తీసుకొని ఆ గ్రామంలో బీసీ కులం, ఆ గ్రామంలో ఆధిపత్య కులాలు లేని ఊరైనా ఉంటుంది, కానీ బీసీ కులం లేనటువంటి ఊరు తెలంగాణ మొత్తంలో ఒక్కటంటే ఒకటి కూడా దొరకనటువంటి పరిస్థితి ఉందంటే బీసీ జనాభా ఉత్పత్తి కులాలు తెలంగాణ డెమోగ్రఫికల్ సిచ్యువేషన్లో ఎంత క్లోజ్ అసోసియేషన్ ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అందుకే ఇప్పుడు ఉద్యమం చేయాల్సిన అవసరం. వివిధ రాజకీయ పార్టీల ఉండి వాళ్ళ ఎజెండాలు ఇక్కడ తీసుకొచ్చి మీరు వాళ్ళ ఎజెండాలు అమలు చేస్తా అంటే ప్రజలు ఎక్కువ కాలం నమ్మరు. అందుకే అన్ని రాజకీయ పార్టీల ఉండే బీసీ నాయకులు స్వచ్ఛందంగా బయటకు రావాలి. ఎంతకాలం మీరు ఆ రాజకీయ పార్టీల ఎజెండాలు మోస్తారు? ఆ రాజకీయ పార్టీలో బీఆర్ఎస్లో, కాంగ్రెస్లో, బీజేపీలో, ఇంకొక పార్టీలో ఉండి మీరు మాట్లాడే మాటలు మీ పార్టీ ఆఫీస్ నుంచి, సెంట్రల్ కమిటీ రూమ్ నుంచి, మీ వార్ రూమ్ నుంచి వచ్చే ఆదేశాలను ఇక్కడ పాటించడం ఎక్కువ కాలం కుదరదు. అది కేవలం తాత్కాలికమే. మీరు నిజంగా చిత్తశుద్ధితో పనిచేయాలంటే రండి. మిమ్మల్ని మేము ఎమ్మెల్యేలుగా తయారు చేసుకుంటాం, ఎంపీలుగా తయారు చేసుకుంటాం. చట్టసభల్లో 42% రిజర్వేషన్లు ఇస్తే నీ పార్టీ ఇచ్చే టికెట్ కాదు నీకు. బీసీలను నువ్వు మొబిలైజ్ చేస్తే, బీసీల్లో ఉన్నటువంటి కులాలు ఓట్లేస్తే నువ్వు చట్టసభల్లో ఎమ్మెల్యేగా పోతావు, ఎంపీగా పోతావు, జిల్లా పరిషత్ చైర్మన్గా అవుతావు, ఎంపీపీగా అవుతావు. అంటే కావాల్సింది ఎక్కడుంది? బీసీ జనాభాను నమ్ముకోవాలి, రాజకీయ పార్టీల ఎజెండాలు కాదు. రాజకీయ పార్టీల ఎజెండాల్లో ఉండి బీసీ ఉద్యమాన్ని చేస్తే రేపు సీట్ వచ్చే కాడికి నీ దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆర్థికం ప్రధాన అంశం అవుతుంది, డబ్బులు ప్రధాన అంశం అవుతాయి, మందు ప్రధాన అంశం అవుతుంది. రాజకీయ జిమ్మిక్కుల్లో నీకు సీట్ వస్తుందో రాదో, కానీ అదే బీసీ ఉద్యమాన్ని నమ్ముకొని నువ్వు ముందుకు వస్తే బీసీ జనాభాని కడుపులో పెట్టుకొని దాచుకుంటారు. బీసీ మేధావులుగా, బీసీ విద్యావంతులుగా, బీసీ బుద్ధిజీవులుగా సమాజంలో బీసీ యొక్క డిమాండ్ను బలపరుస్తున్నట్టు అందరం కూడా ముందుకు వస్తాం. ముందుకు వచ్చి మిమ్మల్ని చట్టసభలో కూర్చోబెట్టే బాధ్యతను మేము తీసుకుంటాం. కాబట్టి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు ముందుకు రావాలి. నిజాయితీగా, చిత్తశుద్ధిగా మీ పార్టీ కార్యకలాపాలలో, మీ పార్టీ రూముల్లో జరిగేటటువంటి డిస్కషన్స్ కాకుండా విశాలమైనటువంటి బీసీ ప్రజల ప్రాతిపదికగా నిజాయితీగా 42% రిజర్వేషన్ను చట్టసభల్లోనే కాదు, కేవలం చట్టసభల్లోనే కాదు, విద్య, ఉద్యోగ అవకాశాల్లో రేపు పొద్దున ప్రైవేట్ రంగంలో కూడా 42% రిజర్వేషన్ల కోసం మనం పోరాటం చేయాల్సిన తరుణం ఆసనమైంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఈ ఆరంభం రేపు రాబోయే ఎన్నికల దాకా కొనసాగుతుంది. కాబట్టి ఇస్తావా చస్తావా అని బీజేపీని డిమాండ్ చేయాల్సిన అవసరం, బీజేపీని ఒత్తిడి చేయాల్సిన అవసరం, కేంద్ర ప్రభుత్వం ఉంటావా పోతావా అని డిమాండ్ చేయాల్సిన అవసరం. ఇస్తే ఉంటావు, నిలవాలంటే ఇవ్వాలి, కూలాలంటే కపట నాటకాలు ఆడాలి అని బీజేపీ నిలదీయటం కోసం అన్ని పార్టీలో ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నిలబడాలి. అప్పుడు మాత్రమే 42% రిజర్వేషన్ సాధించుకోవడం కోసం మనం ముందుకు పోతాం. నాకైతే స్పష్టంగా అనిపిస్తుంది ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఖచ్చితంగా త్వరలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సెంట్రల్ యూనివర్సిటీలో, స్టేట్ యూనివర్సిటీలో, విద్యా సంస్థల్లో విద్యార్థులు ముందుకు వచ్చి కదిలినప్పుడు సక్సెస్ కానటువంటి, విజయవంతం కానటువంటి ఉద్యమమే లేదు చరిత్రలో. ఎక్కడైతే విద్యార్థులు ఉద్యమాల్లో పాల్గొన్నారో ఆ ఉద్యమాలన్నీ విజయవంతమయ్యాయి. చివరగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీసీ ఉద్యమానికి మళ్ళీ ఎట్లాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఆచార్యులను ఇప్పటికే మేము పలు దఫాలుగా మాట్లాడుకున్నాం. వివిధ విభాగాల్లో ఉన్నటువంటి ప్రొఫెసర్తో, సోషాలజీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ రామేశ్వర్ గారితో, బీసీసీఎల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఉపేంద్ర గారు, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ చల్లమల్లి వెంకటేశ్వర గారు, ప్రొఫెసర్ రాములు గారు, అనేక మంది బీసీ ప్రొఫెసర్లు, వీళ్ళతో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో సామాజిక భావం ఉన్నటువంటి అనేక మంది ప్రొఫెసర్లు, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం గారు, అనేక మంది, ప్రొఫెసర్ వంశీచంద్ గారు ఫిలాసఫీ డిపార్ట్మెంట్, వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆధిపత్య కులాలన్నటువంటి ప్రజాస్వామికవాదులు ఇవాళ స్వచ్ఛందంగా వచ్చి మాకు మద్దతు తెలిపారు. కాబట్టి ఈ ఉద్యమాన్ని విద్యార్థులు ముందు నుంచి నడిపించండి. మీకు అవసరమైనటువంటి భావపరమైనటువంటి, నైతికపరమైనటువంటి మద్దతును అందించడానికి అధ్యాపక ఆచార్య లోకం ఎంట నడుస్తుంది. ఇది మీది, మీ సమాజం, మనమంతో మనకంతా, మనమెంతో మన వాటా అంతా. రాబోయే భవిష్యత్తు తెలంగాణ, మన తెలంగాణ భవిష్యత్తు మీదేనండి. ఈ భవిష్యత్తుని మీరే ఏలుకోవడం కోసం తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే మనం నిలబడి కలబడి పోరాటం చేసినామో ఇవాళ మన మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న అసూయ, ద్వేషాలు పక్కన పెట్టి ముందుకు రావాలి. ముందుకు వచ్చి గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ దాకా కమిటీల నిర్మాణం జరగాలి. విద్యార్థి యువకులతోని, ఉద్యోగులతోని జేఏసీలు ఏర్పడాలి. ఈ జేఏసీలు ఏర్పడటం కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తుల సమూహం రావాలి. ఇప్పటికే ఎంతోమంది బ్యూరోక్రాట్స్ తమ పదవులకి పదవీ విరమణ అనంతరం వచ్చి కలిసి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరి మద్దతు తీసుకొని విశాలమైనటువంటి ఒక బీసీ ఉద్యమాన్ని నిర్మించడం కోసం మా వంతు శక్తి
మేము మా వంతుగా మేము పనిచేస్తాం. శక్తి వంచన లేకుండా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేద్దామని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను.